హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఆరాటంగా నేను అడిగే ఈ ప్రశ్నల పోరాటంలో మోమాటం లేకుండా సమాధానం చెప్పే ఛాంపియన్స్ ఎవరో, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని గెలిచిన ఎవరో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ డోన్ నుంచి శరణ్య వాళ్ళ మదర్ హరిత గారితో లెట్స్ వెల్కమ్. హరిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శరణ్య. హాయ్ సార్. డోన్ నుంచి వచ్చావా? డాన్ లాగా నువ్వు? ఎస్ సార్. ఎక్కడుంది డోన్? కర్నూలు డిస్ట్రిక్ట్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? కొనైరో కాన్సెప్ట్ స్కూల్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్ మీరు. వెరీ నైస్. శరణ్య ఎలా ఉంటుందండి ఇంట్లో? డీసెంట్ గా ఉంటుంది. వెరీ నైస్. మరి ఆటలు పాటలు అని ఆడుతూ ఉంటుందా, పాడుతూ ఉంటుందా? డాన్సింగ్. వెరీ నైస్. మరి హాబీస్ ఏంటి? ప్లేయింగ్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ప్లేయింగ్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఆల్ ద వెరీ బెస్ట్ నీకు కూడా. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి విశ్వనాథ్ వాళ్ళ మదర్ రామాదేవి గారితో. రామాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో విశ్వనాథ్. హలో. భలే స్టైలిష్ గా ఉంది నీ షర్ట్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఏ స్కూల్? సెయింట్ పాల్స్ హై స్కూల్. మా మీరేం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. విశ్వనాథ్ చాలా నాటిగా కనిపిస్తున్నాడు పిల్లాడు. నాటి లేదు, సరదాగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు. చాలా సరదాగా ఉంటాడు. మరి సరదాగా ఆడేస్తాడు ఛాంపియన్. చూస్తావు ఛాంపియన్ నువ్వు? నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి అన్న? చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ ఎందుకు? అంటే ఆ రౌండ్ నాకు కొంచెం నచ్చుతుంది. పెద్దగా ఏమవుతున్నావు నువ్వు? క్రికెటర్. మరి తను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాడు, మీకు ఓకేనా? చెస్ కూడా బాగా ఆడతాడు, మళ్ళీ వాడి ఇష్టం ఏదైతే అది ఇంట్రెస్ట్. ఓకే, మరి నీకు నేను చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ పర్చూరు నుంచి శ్వేత వాళ్ళ మదర్ అనిత గారితో. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శ్వేత. హాయ్. బ్రైట్ ఆరెంజ్ శ్వేత. ఎక్కడుంది పర్చూరు? ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం జిల్లాలో ఉందా? అందుకే ప్రకాశిస్తున్నావు బాగా నువ్వు. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. శ్వేత చాలా సాఫ్ట్ గర్ల్. అల్లరేం చేయదా? చేస్తుందండి. బాగానే చేస్తుందా? ఇక్కడ కొంచెం భయపడుతుందేమో. ఇంట్లో బాగానే చేస్తుంది. ఇంట్లో బాగా చేస్తుంది. నా గడ్డము నా గెటప్ చూస్తే భయం వేస్తుందా శ్వేత? నో. వెరీ నైస్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఏం గేమ్స్ ఆడుతుంటావు నువ్వు? బ్యాడ్మింటన్. మీరు చెప్పండి శ్వేత, పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు. చదువులు తల్లి అనమాట. నువ్వేమనుకుంటున్నావు? ఐఏఎస్. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. మన నాలుగో పార్టిసిపెంట్ దర్శి నుంచి నవ్య వాళ్ళ మదర్ పద్మ గారితో. పద్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నవ్య. హాయ్. పద్మ గారు 2 అక్షరాలే, నవ్య 2 అక్షరాలే, దర్శి కూడా 2 అక్షరాలే. ఎక్కడుంది దర్శి? ప్రకాశం డిస్ట్రిక్ట్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th. ఏ స్కూల్? గౌతమి గ్రామర్. అమ్మా మీరేం చేస్తుంటారండి? స్కూల్ కరస్పాండెంట్. మీరు చూస్తారా ఛాంపియన్? చూస్తాను సార్. నవ్య నువ్వు చూస్తావు డైలీ? నీకేది ఇష్టం బాగా రౌండ్? రన్ రాజా. పెద్దగా ఏమవుతావు నువ్వు కూడా? అమ్మలా కరస్పాండెంట్ అవుతావా? ఐఎస్. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్
వైజాగ్ నుంచి యశ్వంత్ వాళ్ళ మదర్ లలిత గారితో లెట్స్ వెల్కమ్. లలిత గారు నమస్తే అండి. నమస్తే. హలో యశ్వంత్. హాయ్. నీ డ్రెస్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఏ స్కూల్? స్టెల్లా మేరీ స్కూల్. స్టెల్లా మేరీ. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? నేను హెచ్ఎస్బిసిలో ఆడిట్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నానండి. ఓ నైస్. మరి యశ్వంత్ అమ్మ బ్యాంకర్, నువ్వు బ్యాంక్ వెళ్తుంటావా? వెళ్ళవా? మరి పెద్దయ్యాక వెళ్తావా బ్యాంక్కి? మరి ఏమవుతావు పెద్దయ్యాక? రోబోటిక్ ఇంజనీర్. రోబోటిక్ ఇంజనీర్. ఓ బాగా చేస్తారండి. రోబోటిక్స్ అంటే బాగా ఇంట్రెస్టా? దానికి చాలా ఇంట్రెస్ట్ అండి. సాఫ్ట్వేర్ అన్నీ చేస్తూ ఉంటాడు ఇంట్లో. దాని తర్వాత ఏవో ఒక మెకానిజమ్స్ చేస్తూ ఉంటాడు ఇంట్లో. సో నైస్ యశ్వంత్. మరి ఛాంపియన్ లో నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. వెరీ నైస్ అమ్మా. వెరీ నైస్ టు హ్యావ్ యూ హియర్ అమ్మా. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఏం చేస్తాను? అందరినీ ఒక్కో క్వశ్చన్ అడిగేస్తాను. 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ కూడా ఇచ్చేస్తాను. తప్ప ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్ తీసేసుకుంటాను. మీకు ఆన్సర్ తెలియకపోతే ఏం చేయొచ్చు? అమ్మ అడగచ్చు చక్కగా. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. చలో స్టార్ట్ విత్ శరణ్య. బిసిబేళాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే భాష ఏది? నీ ఆప్షన్స్: ఏ తమిళం, బి కన్నడం, సి మలయాళం అండ్ డి హిందీ. అమ్మ హెల్ప్ కావాలా? అమ్మా చెప్పరా ప్లీజ్. హిందీ. హిందీ. ఆప్షన్ డి హిందీ అంటున్నారమ్మా. శరణ్య ఏం చేద్దాం? ఫిక్స్ బి హిందీ. ఓకే శరణ్య, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి హిందీ. హిందీ కాదండి. -5. ఏ భాష గుర్తొస్తుంది? ఎవరు చెప్పగలరా? కన్నడ. ఎస్ దట్స్ రైట్. బిసిబేళాబాద్ కర్ణాటక వాళ్ళ వంటకం. సో కన్నడ గుర్తొస్తుంది. చలో విశ్వనాథ్ రెడీయా? ఈ 4గింటిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండనిది ఏది? ఉండనిది. నీ ఆప్షన్స్: ఏ బ్యాండేడ్, బి కాటన్, సి ఈసీజీ అండ్ డి సిజర్స్. I'll take my mother. సరే అమ్మా చెప్పండి. ఈసీజీ అండి. ఈసీజీ. అమ్మా ఈజీగా చెప్తున్నారు ఈసీజీ అని. ఏం చేద్దాం? ఫిక్సేనా? నీకు బాగా నమ్మకం అమ్మ చెప్పిన ఆన్సర్ మీద? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ఈసీజీ. అండ్ విశ్వనాథ్, ఈసీజీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండదు. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. అది ఏం చేస్తుంది? మన హార్ట్ స్టేటస్ ని చెప్తుంది. అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండదు. శ్వేత రెడీయా? ఈ 4గింటిలో అతి పెద్దవి ఏవి? నీ ఆప్షన్స్: ఏ దిబ్బలు, బి గుట్టలు, సి కొండలు అండ్ డి పర్వతాలు. I think it's Parvatalu, but I want to confirm with mom. అమ్మా ఒకసారి కన్ఫర్మ్ చేయరా? డి పర్వతాలు. డి పర్వతాలు. Okay, fix D Parvatalu. అవునా? Yes. ఓకే, నువ్వు అంటున్నావు, అమ్మ కూడా అంటున్నారు కాబట్టి ఆప్షన్ డి పర్వతాలు ఫ్రీజ్ చేస్తున్నాను. శ్వేత, పర్వతాలు పర్ఫెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. చలో నవ్య, నీ క్వశ్చన్. మహాభారతం ప్రకారం ఈ నలుగురిలో ఎవరు పెద్ద? నీ ఆప్షన్: ఏ అర్జునుడు, బి భీముడు, సి నకులుడు అండ్ డి సహదేవుడు. నేను మా మమ్మీ హెల్ప్ మమ్మీ హెల్ప్ తీసుకుంటావు. మమ్మీ నీ హెల్ప్ తీసుకుంటున్నాం మేము. చెప్పరా? అర్జునుడు. అమ్మ అంటున్నారు నవ్య అర్జునుడు అని. నువ్వేం చేస్తావు? అమ్మ ఏది చెప్తే నేను అదే చెప్తాను. ఓకే నవ్య, అమ్మ చెప్పినట్టు ఆప్షన్ ఏ అర్జునుడిని ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ అర్జునుడు ఈజ్ రాంగ్ ఆన్సర్. -5. ఈ నలుగురిలో పెద్ద భీముడు. ఆప్షన్ డి భీముడు. ఎవరు హైరార్కీ తెలుసా నీకు? ఫస్ట్ ఎవరు పాండవుల్లో? ధర్మరాజు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, సహదేవుడు. ఓకే యశ్వంత్ రెడీయా? రెడీ. 2500 లో 30% ఎంత? నీ ఆప్షన్స్: ఏ 500, బి 750, సి 1500 అండ్ డి 2000. I will take my mother's help. అమ్మ హెల్ప్. అమ్మా 2500 లో 30% 750. ఆప్షన్ బి.
ఆప్షన్ బి. యశ్వంత్ అమ్మ అంటున్నారు ఆప్షన్ బి అని. ఆప్షన్ బి. ఫిక్స్ ఆప్షన్ బి. ఓకే, ఆడిటర్ అమ్మ చెప్పినట్టుగా ఆప్షన్ బి ని ఫిక్స్ చేస్తున్నాను. 750 అండ్ అమ్మ అబ్సల్యూట్లీ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. విశ్వాన్ని ఏలడానికి విశ్వనాథుడు 10 పాయింట్స్, సాఫ్ట్ శ్వేత విత్ 10 పాయింట్స్, అమ్మ యశ్వంత్ విత్ 10 పాయింట్స్, టెన్షన్ పడ్డ నవ్య విత్ -5, ఆన్సర్ మిస్ అయిన శరణ్య విత్ -5. సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. నేను మీ అందరికీ 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడిగేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. ఇట్స్ అ బజర్ రౌండ్, సో క్వశ్చన్ అందరికీ కామన్ గా ఉంటుంది, తెలుసు కదా. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రముఖ వ్యక్తి రాష్ట్రపతి కాకముందు ఏ రాజకీయ పార్టీలో ఉండేవారు? గెస్ చేసింది శరణ్య. ఆన్సర్ ప్లీజ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. శరణ్య కాంగ్రెస్. నువ్వు చాలా డౌట్ గా చెప్పావు, నేను కూడా చాలా డౌట్ గా చెప్పను బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మీకోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రాన్ని చూడగానే గుర్తొచ్చే పండగ ఏది? ఈసారి నవ్య. హోలీ. ఏమిటి చిత్రం? కలర్స్. చాలా జాలీగా చెప్పావు నవ్య. హోలీ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. చలో మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని పోస్టర్ ఏ సినిమాలోది? ఓకే, నవ్య మళ్ళీ నొక్కింది, ఏముంటుందో చూద్దాం. శ్రీమంతుడు. సినిమాలు బాగా చూస్తావా? అవునా? శ్రీమంతురాల్లాగా చెప్పేశావు శ్రీమంతుడని నవ్య. శ్రీమంతుడు ఇస్ సూపర్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు అగైన్. వెల్, మొత్తానికి చిత్రంతో పిక్చర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. హోలీ శ్రీమంతుడు నవ్య విత్ 15 పాయింట్స్, ఇచ్చుకోవాల్సిన విశ్వనాథ్ విత్ 10 పాయింట్స్, సక్సెస్ రావాల్సిన శ్వేత విత్ 10 పాయింట్స్, ఎదగాల్సిన యశ్వంత్ విత్ 10 పాయింట్స్, కాంగ్రెస్ శరణ్య విత్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. ఇందులో నేను మీకు 3 వర్డ్స్ ఇచ్చేస్తాను. ప్రతి వర్డ్ ఈ బోర్డు మీద రివీల్ చేస్తాను, కానీ లెటర్స్ రివీల్ చేయను. ఒక్కటే లెటర్ రివీల్ చేస్తాను, చేసి ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఈ క్లూని బట్టి కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పేస్తే 50 పాయింట్స్. మీరు టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే మరో లెటర్ 30 పాయింట్స్, and then 20, and then 10. తప్పులు ఎప్పుడు చెప్పినా -5. ఓకేనా? చలో మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 లెటర్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, నీకు ఏం డౌట్ ఉన్నా నన్ను అడుగు, నేను చెప్తా కదా. నేను చెప్తానేమో నిజంగా ఆన్సర్ అనుకుంటాను శ్వేత. సజెషన్. స్పెల్లింగ్ ప్లీజ్. SUGGESTION. శ్వేత, నేను ఒక సజెషన్ చెప్తాను. ఎప్పుడైనా క్లూ వినంగానే వెంటనే బజర్ నొక్కావనుకో, నువ్వు లెటర్స్ చెక్ చేసుకోలేదని అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? మైనస్ జరుగుతుంది, అవునా? కానీ అన్ని వేళలా జరుగుతుందా? నో. ఈ వేళ జరగలేదా? No, because it is right answer. నేను ఇచ్చిన సజెషన్ కరెక్టే, నువ్వు చెప్పిన సజెషన్ కూడా కరెక్టే. 50 పాయింట్స్ టు యు. చలో మీకోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేసేస్తాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, మీ ఆన్సర్లు బాగానే ఉన్నాయి, కానీ మీరు అడిగే విధానమే బాలేదు. మళ్ళీ శ్వేత. క్వశ్చనింగ్. శ్వేత, ఇందాక నీకు సజెషన్ చెప్పాను, ఫాలో అయ్యావు ఇప్పుడు నువ్వు? Yes. ఏంటా సజెషన్? లెటర్స్ సరిపోయేలాగా చూసుకోవాలి. చూసుకున్నావా? Yes. అయితే చెప్పు మరి స్పెల్లింగ్. QUESTIONING. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, టీ సరిపోయింది, క్లూ సరిపోయిందా? Yes. ఎలా సరిపోయింది? మనం క్వశ్చన్ చేసే విధానం కరెక్ట్ గా ఉంటేనే ఆన్సర్ చెప్తాం కదా. శ్వేత, ఏదో క్లూలో సరదాగా అన్నాను, కానీ
అండ్ క్వశ్చన్ చేసే విధానం చాలా బాగుంది తెలుసా, కానీ క్వశ్చనింగ్ అనే ఆన్సర్ రైట్. బాగుంది అని అనలేకపోతుంది, ఎందుకంటే అది చాలా బాగుంది. 50 పాయింట్స్ టు యు అగైన్. వావ్ శ్వేత, వాట్ ఎ స్పీడ్. వెల్, ఇప్పుడు లిటరేచర్ లో థర్డ్ వర్డ్ మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్. 9 లెటర్ వర్డ్. అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ పల్లె 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 వేడి వేడి పల్లె 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 పల్లె. చెప్పండి. మళ్ళీ శ్వేత. గ్రౌండ్ నట్. ఏంటంటావు మామూలుగా? గ్రౌండ్ నట్. బాగా ఇష్టమా? ఎస్. ఎస్. లెక్కెట్టుకున్నావా? ఎస్. నెంబర్ ఆఫ్ లెటర్స్. ఎస్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. GROUNDNUT. శ్వేత, ఇప్పటి వరకు ఛాంపియన్లో లిటరేచర్లో 3 వర్డ్స్ బ్యాక్ టు బ్యాక్ చెప్పిన వాళ్ళు లేరు తెలుసా. ఐ మీన్ 50-50-50 కొట్టిన వాళ్ళైతే గ్యారంటీగా లేరు. కానీ శ్వేత బాగా ఆలోచించావు, గ్రౌండ్ నట్ అని చెప్పావు, అండ్ గ్రౌండ్ నట్ ఇస్ సూపర్ ఆన్సర్. కరెక్ట్. ఆహా, ఏమిది, ఏమి విపరీతము. శ్వేత అలా ఎలా? శ్వేత అలా ఎలా? పల్లి మీన్స్ గ్రౌండ్ నట్. వెరీ స్వీట్ ఆఫ్ యూ శ్వేత, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. సో మొత్తానికి లిటరేచర్ రౌండ్ అయిపోయేసరికి తన లిటరేచర్ తో మ్యాజిక్ చేసేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసేసిన శ్వేత ఇస్ సూపర్ డూపర్ లీడింగ్ విత్ 160 పాయింట్స్. చాలా చాలా దూరంలో నవ్య సెకండ్ పొజిషన్ విత్ 15 పాయింట్స్. ఆ పక్కనే విశ్వనాథ్ విజృంభించాలి స్టిల్ విత్ 10 పాయింట్స్. అలాగే యశ్వంత్ ఎగరాలి స్టిల్ విత్ 10 పాయింట్స్. లో అయిపోయింది శరణ్య విత్ 5 పాయింట్స్. జనరల్ గా క్విజ్ ప్రోగ్రామ్స్ కి పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారు, వాటికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? పిల్లలు చాలా హార్డ్గా వర్క్ చేస్తారు సార్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఇస్తూ ఉంటాము. అంటే ఎక్కడెక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు జనరల్ గా? అంటే బుక్స్, రీడింగ్ బుక్స్ బుక్స్ బాగా చదువుతారు. చదువుతారు. వెరీ నైస్, వెరీ నైస్. అమ్మా మీరు చెప్పండి. దేనికి సంబంధించింది ఉంటుందో ఫస్ట్ ఆ బుక్స్ కలెక్ట్ చేయడం, ఓకే, ఆ కాంటెస్ట్ కో దానికి సంబంధించిన సంబంధించి ఓకే. బుక్స్ కలెక్ట్ చేయడం, దాంట్లో ఇంపార్టెంట్ అంతే నోట్ చేసి వాళ్ళని మూడుని బట్టి వాళ్ళని చదివించడం అన్నమాట. వాళ్ళంతా కుదురుగా ఉండరు పిల్లలు. సో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు మనం వెనకాల చెప్తూ ఉండడం అంతే. అమ్మా మీరు చెప్పండి. స్కూల్లో బాగా ప్రిపేర్ చేపిస్తారు సార్, జనరల్ నాలెడ్జ్ బుక్స్ అవి. ఓ స్కూల్లోనే బాగా చేయిస్తుంటారు. చేస్తుంటారు. ఏ శ్వేత అవునా? ఎస్ సార్. ఈ స్ట్రెంత్ అంతా స్కూల్దేనా? వాళ్ళ సార్ బాగా సపోర్ట్ ఇస్తారు సార్, వాళ్ళ లెక్చరర్స్ బాగా సపోర్ట్ ఇస్తారు, వాళ్ళ టీచర్స్. బుక్స్ అవి కలెక్షన్ అవన్నీ బాగుంటాయి. ఓకే, మరి మీ సైడ్ నుంచి ఎలా ఉంటుంది సపోర్ట్? నేను సజెషన్స్ ఇస్తుంటాను. నేను క్విజ్ ప్రోగ్రామ్స్ కి ఈ ప్రోగ్రామ్ చూసి బాగా ప్రిపేర్ అవుతాను. ఛాంపియన్ చూసి చాలా బాగా ప్రిపేర్ అవుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత ఫర్ దిస్ స్టేట్మెంట్. వీఆర్ వెరీ ఆనర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ తెలిసిన న్యూస్ చూసినప్పుడు కానీ ఏదైనా బుక్ చదివినప్పుడు కానీ అవి వెంటనే ఇంటికి వచ్చి పిల్లల్ని అడగటం వాళ్ళకి చెప్పటం చేస్తుంటాను. అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళ అక్క కూడా తనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సేమ్ వాళ్ళ ఫాదర్ కూడా అంతే. నైస్. సో మొత్తం ఫ్యామిలీ అందరూ ఎడ్యుకేట్ చేస్తుంటారు అనమాట పిల్లల్ని. నైస్ నైస్, చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. అమ్మా మీరు చెప్పండి. సార్ స్కూల్ గైడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. స్కూల్లోనే ఎక్కువ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తుంటారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మదర్స్. థ్యాంక్ యూ సో మచ్. మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 5. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100. మొత్తం కలిపి
300 పాయింట్స్. శ్వేత 160లో ఉన్నావు లిటరేచర్ అయ్యేసరికి. ఇప్పటిదాకా ఛాంపియన్ లో హైయెస్ట్ స్కోర్ ఇదే లిటరేచర్ పూర్తయిన తర్వాత. మరి మీ ప్రయత్నం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ అంత్యాక్షరి ఏ సినిమా? యువర్ ఆన్సర్ ప్లీజ్. గబ్బర్ సింగ్. శ్వేత నేను చెప్పేదే ఉందిలే, తీసుకో, అలవాటేగా నీకు. 20 పాయింట్స్. Here comes the second question for all of you. 194. ఇందులో సగం ఎంత? శ్వేత your answer please. 97. శ్వేత తెలుసా అండి? శ్వేత నాకంటే మీరు మాకు కాదు, నేను మీకు పరిచయం. శ్వేత ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా అమ్మకు చెప్పాను? Because this is right answer. బికాస్ శ్వేత లిటరేచర్ లో ఇంగ్లీష్ చెప్పేశావు, పవన్ కళ్యాణ్ సినిమా చెప్పేశావు, లెక్కల్లో 97 కూడా చెప్పేశావు. రైట్ ఆన్సర్ అని కొట్టేశావు. 40 పాయింట్స్. Here comes the 60 points question. కీచకుడి పాత్ర ఉన్న ఇతిహాసం పేరేంటి? మహాభారతం. ఇంకెందుకు మహాభారతం. రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ టు యు. చాలా బాగా చెప్తున్నాను. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్తారో 80 పాయింట్స్ ఎవరు కొట్టేస్తారో? డేవిడ్ బెకామ్, మెస్సీ, పీలే వీళ్ళందరూ ఛాంపియన్స్ అయిన స్పోర్ట్ ఏది? యశ్వంత్ ఆన్సర్. ఫుట్బాల్. వీళ్ళలో ఎవరు తెలుసు నీకు? మెస్సీ. అందరూ తెలుసు. యశ్వంత్ ఇంతమంది తెలిస్తే నేనేం చేస్తాను? 80 పాయింట్స్ ఇచ్చేస్తాను ఫర్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకున్న పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి. శ్వేత ఇప్పుడు నేను అడిగే ఈ ప్రశ్నకి ఆన్సర్ నువ్వు చెబితే 100 పాయింట్స్ ఆన్సర్, 380 పాయింట్స్ కి వెళ్తావు అండ్ రికార్డ్ బ్రేకింగ్ స్కోర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఈ ఛాంపియన్ రికార్డ్ బ్రేక్ చేస్తుందో లేదో తెలియజెప్పే ప్రశ్న. మీకోసం, నీకోసం. What is the capital of? What is the capital of Indonesia? Your answer please. Jakarta. శ్వేత ఫస్ట్ నుంచి చాలా బాగా 280లో ఉన్నాం. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇది చెప్పాను అనుకో, బహుశా రేపు వెళ్ళి కొంటుంది. ఎందుకంటే absolutely the right answer and 100 points to you. Come on, you did it. Superb. Most unbelievable score. 380 points తో ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మనం ఎప్పుడు చూడని స్కోర్, మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియని స్కోర్ తో 380 పాయింట్స్ తో పర్చూరు నుంచి వచ్చిన శ్వేత. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఇక ఆగడం నా వల్ల కాదు, మీ వల్ల కూడా కాదు, నాకు తెలుసు ఆ విషయం. పిలిచేద్దాం మన రికార్డ్ బ్రేకర్ 6th క్లాస్ శ్వేతాని ఆన్ టు ది స్టేజ్ along with her mother. Very well done. Super, Nicola. Good. Gatti kuda. Beda.
Yeah. Super, super, Nana. Very, very well played. Very, very well played. Very proud to have you. So nice, so nice, so nice, so nice. ఎలా అనిపిస్తోంది మీకు? హ్యాపీ సార్, చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. మీ మాటలో వణుకొచ్చేస్తుంది. అవునా? అవును సార్. అసలు ఏంటి, ఎలా ప్రిపేర్ అయింది అసలు తను? అసలు ఎప్పుడైనా ఇంతకుముందు గెలిచిందా? ఎక్కడైనా ఇంతకుముందు? వెళ్తుంటారు సార్, స్కూల్ నుంచి పంపిస్తుంటారు తనని. వాళ్ళ సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తుంటారు సార్. సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు, మీరు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ మీరు తీసుకురావడం మీకు కాదు, మా అందరికి గెలిపిది. టు హ్యావ్ టు ప్లే ఛాంపియన్ విత్ సచ్ ఎ బ్రైట్ బ్రిలియంట్ కిడ్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ శ్వేత? అసలు అసలు నువ్వు ఎప్పుడు ఇంతేనా? సమ్ టైమ్స్ నువ్వు ఇలా ఉంటే, ఓ మై గాడ్ శ్వేత, బట్ వెరీ వెల్ ప్లేడ్ నాన్న. రియలీ రియలీ వెరీ 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 వెల్ ప్లేడ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. టెల్ మీ వన్ థింగ్, ఈ సక్సెస్ కి నిజమైన కారణం ఎవరు అనుకుంటున్నావు? ఆల్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. టీచర్స్ అండ్ పేరెంట్స్. సో ఇంత చక్కటి శ్వేతని తీర్చిదిద్దారు టీచర్స్ అండ్ పేరెంట్స్. నాన్నగారు కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పి ఇక్కడి నుంచే. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ డాడీ. సో నైస్. సో ఛాంపియన్, నీకు ఇచ్చేనా ఛాంపియన్ సర్టిఫికేట్? ఇదిగో ఇచ్చేస్తున్నాను. టికెట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్, రికార్డ్ బ్రేకింగ్ ఛాంపియన్, ఫస్ట్ నుంచి వచ్చిన 6th క్లాస్ శ్వేతకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో శ్వేత, సూపర్ డూపర్ బంపర్ గా, యాజ్ ఐ సెడ్, ఎవరు ఊహించినట్టుగా మొత్తానికి సూపర్ గా ఆడేసావు. ఫస్ట్ రౌండ్ లో కరెక్ట్ గా చెప్పేశావు. చిత్రంతో పిక్చర్ ఏం చెప్పలేదు కదా, ఒక్కటి కూడా చెప్పలేదు. లిటరేచర్ క్లీన్ స్వీప్, అక్కడే సర్ప్రైజ్ అయ్యాను నేను, చాలా మ్యాటర్ ఉంది నీలో అని. అండ్ దెన్ దాని తర్వాత రన్ రాజనాలు ఎన్ని చెప్పావు క్వశ్చన్స్ నువ్వు? 4 out of 5. ఒక 4th క్వశ్చన్ ఒకటి ఐ థింక్ యశ్వంత్ హాస్ టేకెన్ ఇట్. ఎస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ శ్వేత. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతే ఇన్స్పిరేషన్ తో, ఇంతే కసితో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఆడేస్తావా? గెలిచేస్తావా ట్రాఫీని, అక్షరాల 1,00,000 రూపాయలని? చూసేసారా కన్నుల విందుగా అత్యద్భుతమైన ఎపిసోడ్ ని? మళ్ళీ ఇలాంటి ఒక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. మరి రేపు ఎవరు బ్రేక్ చేస్తారో చూద్దాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.